తోడికి తేలుతూ ఎలా నరికి నోలను. స్వాగతం భగవాన్ గారు, సుస్వాగతం. ఓ ఎస్పి ధర్మారావు గారు, ఏమిటి చేతిలో పూలదండలు? ఈ స్వాగతం పలుకుతున్నారు, కారణం ఏమిటి? మీరు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఈ శుభ సందర్భంలో ఆ సంతోషంతో సమర్పిస్తున్న పూలమాలలు. చూడండి లాయర్ సత్యమూర్తి గారు, నేను ఇంకా ఎమ్మెల్యేగానే గెలవాలా, అప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎలా అవుతాను? అన్నా, అవసరమైతే బాంబులు వర్షం కురిపించి రిగ్గింగ్ చేసైనా గెలిపిస్తాము. ఈ ప్రపంచంలో మనకు చేద్దాము. అవును భగవాన్ గారు, గూండాలు పోలీసులు కలిస్తే ఇంకేముంది? మా పోలీసు వాళ్ళందరిలో మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు గెలుస్తారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు. చాలా సంతోషం ధర్మారావు గారు. నేను రౌడీగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నారు, గుండాయిజం చేస్తున్నప్పుడు నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయంలో అడుగు పెడుతున్నా ఈ శుభ సందర్భంలో మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు. అన్నా, అవసరమైతే అన్నా నుండి ఎమ్మెల్యే సీట్ సంపాదించిన ఈ శుభ సందర్భంలో విందు వినోదాలతో ఆట పాటలతో ఒక బ్రహ్మాండమైన పార్టీని ఏర్పాటు చేయండి. సుమారు 15 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్ రుద్రమనే ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేశాం. అతడిని ప్రాణాలతో విడిచిపెట్టాం. అతడు మనపై పగ తీర్చుకోవడానికి కాళిదాస్ అనే ఆయుధాన్ని మనపై ఉసిగొలుపుతున్నాడు. రుద్రమరాయుడు రేచిన ఆ రుద్రమరాయుడు మనకు చేసిన మర్యాదను అప్పుడే మర్చిపోతామారా? కానీ ఆనాడు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టమేరా మనము చేసిన పెద్ద తప్పురా. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏ ఎస్వే ఆ రుద్రమరాయుడు అతని అనుచరుడైన ఖాళీని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ గా ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ని నియమించాను. అతి త్వరలోనే వాళ్ళను అరెస్ట్ చేస్తాం. ఆ తరువాత మీరు భగవాన్ గారు, మా కోర్టుకి టైం అయింది, ఇక వెళ్ళొస్తాం. భగవాన్ గారు, నేను కూడా వెళ్ళి వస్తాను.
చిన్న ఈ లాయర్ సత్యమూర్తి ఎస్వి ధర్మారావు మన కాళ్ళ కింద చెప్పులాంటి వాళ్ళు మనం సరిగ్గా వాడుకుంటే మనకు ఉపయోగపడతారా? అవునన్నా, మనం వేసిన బిస్కెట్లకు కుక్కల్లా మన చుట్టూ తిరుగుతారు. ఇలాంటి వాళ్ళు చేతిలో ఉండడం చాలా మంచిది. రేపు జరిగే ఎన్నికల్లో బాంబులు తయారు చేయాలి. నేను వస్తా. రే చిన్న డబ్బు డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలా, ఎందరి ప్రాణాలు పోయినా పర్వాలా, ఎన్ని తలలు తెగిపడినా పర్వాలా, రేపు జరిగే ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి. అలాగే అన్నా. రౌడీగా పుట్టి గుండాగా పెరిగి ఈ రాజకీయంలో అడుగు పెడుతున్నా ఈ భగవాన్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇక ఈ ఆంధ్ర రాష్ట్రం నా కబంధాస్తంలో చిక్కుకుపోతుంది. ఏ రంగలే కమాన్, ఏ జిలేబీ, let's once more dance. Kuttu